చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి, నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నిన్ను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది, అది నీ చేతుల్లో ఉంటది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరావిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ 1 లో వేయండి. ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి. ఐ హేట్ లేడీస్. యు హేట్ ఉమెన్. ఐ హేట్ ఉమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దురద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కెట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మ. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు పిలుస్తా. డైరెక్టర్ గారు. జర్రగండి 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 చదులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది. సార్ ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? పెళ్లికి ముందు వీళ్ళు ఇస్తారు, మాకు అలాంటి ఫోటోలు కావాలా ఇలాంటి ఫోటోలు కావాలంటారు కదా సార్. అవును. నేను ఒక కొత్త జంటకి బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీస్తూ వాళ్ళు బీచ్ లోపలికి వెళ్ళమన్నా సార్. 3 రోజులు అయింది సార్, లోపలికి వెళ్ళి బయటికి రారే. అడ్వాన్స్ తీసుకోండి సార్. నా చాము పెళ్లికి నేను అడ్వాన్స్ ఇస్తాను అనుకున్నారు సార్. కావాలంటే నేనే మీకు 5,000 రూపాయలు 5,000 రూపాయలు చదివిస్తారా? చదివిస్తాను. చదివించండి. ఓసారి పేపర్ తీయండి. తీశాను. చదవండి. 5,000 చదివించండి సార్, చదివించండి సార్. మొన్న ఒక పెళ్లి చేసినాము. సాంబార్ చేస్తే యవ్వ పందిట్లో ఉన్నోళ్ళందరూ అరుపులే. ఎందుకు అరిచారు? అంటే సాంబార్లో బల్లి పడ్డది. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూని వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను. బాగున్నాను బాగున్నాను. ఆ విక్ నీకే నా బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది. నేను నిలబడను చెల్లి, నేను నిలబడను చెల్లి. ఒరే నీకు దండం పెడతా, శ్రీకాకుళం సాగి చేయగాకరా. మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తామని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. అన్నా నీకు వీళ్ళ గురించి తెలియదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు ఇల్లు.